ప్రభునందు ప్రియ దేవుని ప్రజలారా, కొత్త సంవత్సరములో క్రొత్తగా దేవుని యొక్క వాక్యం మనం విందాం. పాత సంవత్సరం గతించిపోతుంది. 2026వ సంవత్సరంలోనికి మనం ప్రవేశపెడతాం. ఈ నూతన సంవత్సరం, ఈ కొత్త సంవత్సరం నీ జీవితం క్రొత్తగా ఉండాలి. క్రొత్త ఆశీర్వాదాలు, క్రొత్త దీవెనలు దేవుని దగ్గర నుండి మనం పొందుకోవాలి. నీ జీవితమే అసలు క్రొత్తగా ఉండాలి. ఎంతసేపు పాతగా ఉండకూడదు. గతించిన కాలమే చాలు. కనుక ఇప్పుడైనా నీ జీవితం క్రొత్తగా ఉండాలి అంటే బైబిల్లో లేఖనాల్లో మనము చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం, 6వ వచనం, 8వ వచనాలు మనం చూస్తే, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యానికి చేరడు. ఒక పెద్ద ఆయన వచ్చి యేసుక్రీస్తు ప్రభు అని స్వయంగా అడిగాడు. అతని పేరు నికోదేం. యేసుక్రీస్తు ప్రభు ఈ మాట అనగానే అతనికి ఆశ్చర్యం వేసింది. ఇంత పెద్దవాడిని వయసులో నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి కొత్తగా మళ్ళీ జన్మించగలనా? అది ఎలా సాధ్యం అని అడిగాడు యేసు ప్రభుని. అప్పుడు యేసు ప్రభు అని ఏం చెప్పంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చేరడు. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మానుసారమైన దైవ వాక్యంని నమ్మి నీటి బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకొని బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించి బాప్తిస్మం ద్వారా యేసుక్రీస్తు మరణములో పాలు పొందిన వారముగా ఉంటూ, అనగా యేసుక్రీస్తు వారు ఎలా చనిపోయి తిరిగి లేచాడో అలాగే ఒక వ్యక్తి కూడా పాత జీవితాన్ని కప్పేసి కొత్త జీవితంలో ప్రవేశిస్తున్నామని రుజువుగా బాప్తిస్మం. అలాగే నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతాడు. అందుకే తడవు చేయటందుకు నువ్వు లేచి బాప్తిస్మం పొంది నీ పాపాలను కడిగేసుకోవడం, ఇది బాప్తిస్మం యొక్క మూలార్థాలు. ఇది కొత్త జన్మ అంతే తప్ప మళ్ళా తల్లి గర్భంలో వెళ్ళి కొత్తగా పుడతాం కాదు. కొత్త జన్మ, కొత్త జీవితం అంటే నీ మనసు మార్చుకొని, నీ జీవితాన్ని మార్చుకొని, పాత స్థితిగతులన్నింటిలో నుండి బయటకు వచ్చేసి నూతనంగా యేసుక్రీస్తు వారి యొక్క మాటలను, వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించటమే, ఆత్మానుసారంగా జీవించటమే, దైవికంగా జీవించటమే. ఇక్కడ ఎలా ఈ దైవికమైన జీవితంలో మొట్టమొదటిగా మరి ఎలాంటిదో నేను ఒక 5 విషయాలు మీతో చెప్తాను. ఈ కొత్త జన్మ ఎలా ఉంటుందో, ఎలా నడిపించుకోవాలో చూడండి. ఇక్కడ పేతురు రాసినటువంటి గ్రంథం పత్రిక మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1 నుండి మనం 3వ వచనం 9, 10 వచనాలు కూడా మనం చదివితే అక్కడే ఉంటుందంటే, ప్రభు దయాళుడని రుచి చూచి ఉన్న సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మానేసి, అర్థమైంది కదండి, సమస్తమైన దుష్టత్వం, సైతాను సంబంధమైన సమస్తమైన కపటం, వేషధారణ, అసూయ, దూషణ మాటలు ఇవి మానేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. కొత్తగా జన్మించిన వారు యొక్క మొదటి లక్ష్యం ఏంటంటే, ముందుగా ఒక శిశువు పుట్టినప్పుడు ఆ శిశువు కేర్ కానీ ఏడుస్తారు. హాస్పిటల్లో పుడితే హాస్పిటల్ అంతా అల్లరి, ఇంట్లో పుడితే ఇంట్లో అంతా అల్లరి. పసిపిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉంటారో మీకు తెలుసు. వాళ్ళు ఏడ్చినప్పుడు ఆ ఏడ్చే పసిపిల్లలకి తల్లి పాలు పట్టేస్తుంది. తల్లి పాలు ఎప్పుడైతే పట్టించిందో శిశువు నిమ్మలంగా పాలు తాగుతూ ఎదుగుతారు. అలాగే కొత్తగా అనగా బాప్తిసం పొంది
మారుమనసు పొంది బాప్తిసం పొంది రక్షణ పొందిన బిడ్డలారా, కొత్తగా జన్మించావు. కొత్త జన్మకు నీవు కొత్త జన్మ బలపరచబడాలి, ఎదగబడాలి, వర్ధిల్లాలి అంటే మనం ఏం చేయాలంటే పాలు అనే వాక్యాన్ని అపేక్షించాలి. దేవుని యొక్క వాక్యాన్ని బాగా వినాలి, త్రాగాలి, ధ్యానించాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, గైకొనాలి. ఇదే. ఇక రెండవదిగా చూస్తే కొత్త జీవితంలో కొత్త జన్మలోకి కావలసిన రెండవ పదార్థము, రెండవ మెట్టు, రెండో విషయం ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత గతించాడు, ఇదిగో కొత్తవాయన. అలాగే గలతీలకు రాసిన పత్రికలో కూడా 6:15 ఏమంటాడంటే, ఇక్కడ చూడండి బైబిల్లో, కొత్త సృష్టి పొందుటియే కానీ సున్నతి పొందుటి ఎందు ఏమీ లేదు, పొందకపోటు ఎందు ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృప కలుగునుగాక అని అంటున్నాడు బైబిల్. కనుక ఇక్కడ గమనించండి, కొత్తగా జన్మించడం అంటే ఏంటో చెప్పాను. కొత్తగా జన్మించిన వారు మొదటగా వాక్యాన్ని బాగా అపేక్షిస్తారు. ఎవరైనా యేసుక్రీస్తు కొత్తగా నమ్ముకున్నప్పుడు అదేంటి, ఇదేంటి, అదేంటి చెప్పి బైబిల్లో రకరకాలైన వాళ్ళ సందేహాలు, ప్రశ్నలు రూపంలో సంధించి నాలాంటి దైవజనుడు ద్వారా తెలుసుకోవాలి. అదే పాలన అపేక్షించడం అంటే. రెండవదిగా చూస్తే క్రీస్తు నందున్న ఎళ్ళ. చూడండి, యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన మనం ఆయనలో జీవించాలి. ఆయనలో, మందిరములో, ప్రార్థనలో, సహవాసములో, దేవుని సన్నిధిలో గడపాలి. అప్పుడే ఆత్మ సంబంధమైన కొత్త జీవితంలో అభివృద్ధి పొందుతాం, ఎదుగుతాం, వర్ధిల్లుతాం. ఇక మూడవదిగా మనం చూస్తే కొత్తగా జన్మించిన వారికి దేవుడు చెప్పిన మూడవ లక్షణం ఏంటంటే, మీరు ఒకరినొకరు ప్రేమించాలని మీకు కొత్త ఆజ్ఞని చూస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ అనే ఈ యొక్క అమూల్యమైనటువంటి ఈ యొక్క ఈ విషయంలో ఎదగాలి ప్రతి ఒక్కరు. ఎక్కడ ప్రేమించాలంటే, నేను మిమ్మల్ని ప్రేమించిన మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. శిష్యులతో చెప్తున్న మాట ఇది. తోటి క్రైస్తవుల మధ్యలో, తోటి సేవకుల మధ్యలో ఒకరినొకరు ప్రేమ కనుపరుచుకోవాలి. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకోకూడదు. ఎవరి యొక్క ఆశలు వాళ్ళు తీర్చుకోవటం, ఎవరి కోరికలు వాళ్ళు, ఎవరి అభివృద్ధి వాళ్ళు, ఎవరి డెవలప్మెంట్ వాళ్ళు, ఎవరి సంపాదన వాళ్ళు, ఎవరి మాటలు వాళ్ళే అన్నట్టు కాకుండా ఎవరికి వారే యమునా తీరుగా ఉండకుండా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉండాలి. కొత్తగా జన్మించిన వారి యొక్క క్షేమాభివృద్ధికి మూడవ విషయం, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. సంఘంలో ఉన్నవారిని, తోటి క్రైస్తవుని, తోటి దైవజనుడిని అది ప్రేమించుకుంటా, ఇది కొత్త ఆజ్ఞ అని యేసు ప్రభువారు చెబుతున్నారు. నాలుగవదిగా చూస్తే చూడండి, ఎవరైనా సరే ఇక్కడ ఏమంటే, ఎవడనో పాత బట్ట కొత్తది మాసికి వేడు అని. రెండవదిగా ఏమంటాడు, కొత్త ద్రాక్ష రసాన్ని పాత ద్రాక్ష రసాన్ని కలిపి ఒక దానిలో పోస్తే చెడిపోతుంది. మీకు చిన్న ఉదాహరణ ఏంటంటే, మన ఆహారం ఉంటుంది ఇంట్లో. ఆహారం నిన్న వండిన ఆహారంలో ఇప్పుడే వండినటువంటి ఆహారాన్ని కలపరు ఎవరు. నిలవన్న ఆహారంలో కొత్త ఆహారం తీసుకెళ్ళి పెట్టడం ఎవరు. అంటే దీని అర్థం ఏంటి? బట్ట ఉంది, మన షర్ట్ అంతా కొత్తగా ఉండాలి, కానీ పాత గుడ్డలు తీసుకుని మాస్కులు ఎవరు వేసుకోగా. అంటే అర్థం ఏంటంటే, పాత జీవితాన్ని, కొత్త జీవితాన్ని మళ్ళా ఇటు క్రైస్తవుడిగా, అటు పాత అన్యుడిగా, లేక అపవిత్రుడిగా, లోకస్తుడిగా ఉండకూడదు.
కొత్త వస్త్రం ఎలా? కొత్త వస్త్రమే, దానికి మాస్కులు వేయము. అలాగే పాత ఆహారంలో కొత్త ఆహారం కలపం. పాత తిత్తుల్లో ద్రాక్షరసం కొత్తది పోయిరు ఏమొద్దు మీ అందరూ తెలుసు, పాడైపోతాయి. అలాగే అటు ఇటు జీవించేటువంటి వారి జీవితాలు ఎటు కాకుండా పోతాయి. కనుక కొత్తగా నువ్వు అభివృద్ధి పొందాలి. కొత్త జన్మ, కొత్త సంవత్సరంలో కొత్త జన్మతో నువ్వు అభివృద్ధి పొందాలి. ఈ ఆత్మీయ సంబంధమైన జన్మతో, కొత్త అనుభూతితో, దైవికమైన క్రీస్తులో జన్మించిన నీవు అభివృద్ధి పొందటానికి పాలు అపేక్షించుకోవాలి. ప్రేమ కలిగి ఉండాలి తోటి వారి ఎడల. మనము ఇలా చెప్పుకుంటే క్రీస్తులోనే నువ్వు జీవించాలి, ప్రార్థనలోనే ఉండాలి. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఈ 4వ విషయం ఇక్కడికి వచ్చేసరికి మాస్కులు క్రైస్తవ బతుకు ఉండొద్దు. మాస్క్ అది ఇది కలగొలుపు అనేది ఉండకూడదు. పాత గుడ్డ కొత్త గుడ్డ కలపరు ఎవరు. నిలవన్న ఆహారం కొత్త ఫ్రెష్గా ఉండిన ఆహారం కలిపి ఎవరు తినరు. అది ఎలా ఉంటుందో మీకు తెలుసు. అలాగే ఒకప్పుడు నువ్వు ఎవరో, ఒకప్పుడు మనం ఎవరో, అవి మళ్ళప్పుడు ఆ ఛాయలు కానీ, ఆ యొక్క రూపం కానీ, ఆ మాటలు కానీ, ఆ విధానం కానీ, ఆ ప్రవర్తన కానీ అసలు కనబడకూడదు. కొత్తగా జన్మించిన శిశువు ఎలా ఉంటాడో అలాగే ఎదగాలని మనం చూస్తున్నాం. ఇకపోతే 5వ సందర్భం ఏంటంటే, నమ్మి బాప్తిసం పొందిన రక్షించబడను, నమ్మని వారిని శిక్ష విధించబడను, నమ్మిన వారు వాళ్ళు ఈ సూచక్రియలు కనబడతాయంటూ కొత్త భాషలు మాట్లాడతారు. కొత్త భాషలు. మార్కు సువార్త 16:16. నీ లాంగ్వేజ్ మారాలి, నీ మాట విధానం మారాలి. ఇదివరకు మాట వేరు. లోకములో ఉన్నప్పుడు, క్రీస్తులో లేనప్పుడు, ప్రార్థన రానప్పుడు, బైబిల్ పట్టుకోక ముందు ఒక రకమైన లాంగ్వేజ్, ఒక రకమైన భాష. చూడండి, ఉదాహరణకి మనం తెలంగాణ భాష ఒకలాగా ఉంటుంది, తెలుగే ఆంధ్ర వాళ్ళు మాట్లాడేది. మళ్ళీ ఆంధ్రాలో కూడా అందరూ తెలుగే, కానీ వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క టైపులో మాట్లాడతారు. అలాగే క్రీస్తులో ఉన్న మనము కొత్తగా నువ్వు బాప్తిసం పొందిన నువ్వు, కొత్తగా జన్మించే నువ్వు, క్రీస్తులో కొత్తగా ఎదుగుతున్న నీకు నీ భాష కూడా కొత్తగా ఉండాలి. పాత విధానం మాలో మాట్లాడకూడదు. ఇదివరకు వాళ్ళని వీళ్ళని అగౌరవంగా ఎలా బట్టి అలా పలకరించి, ఎలా వింటే అలా మాట్లాడేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలు అలా కాదు. నువ్వు కొత్తగా జన్మించిన శిశువుగా, రుజువుగా దైవికమైనటువంటి మాటలే మాట్లాడాలి. ఎప్పుడు తలిసిన బైబిల్ సంగతులు నీ నోట రావాలి. ఫంక్షన్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, పార్టీలకు వెళ్ళినా, ఇంట ఉన్నా, బయట ఉన్నా, స్నేహితులతోన్నా, బంధువులతోన్నా, ఎక్కడున్నా సరే నీ భాష దైవికంగా ఉండాలి. ఇదే కొత్త జన్మకు, కొత్త సంవత్సరం, కొత్త జన్మకు ఈ 5 రుజువులు. కనుక ఈ 5 అనుభవాలు గుండా నీవు కొత్త సంవత్సరంలో ప్రయాణించి కొత్త ఆశీర్వాదాలు, కొత్త దీవెనలు, ఆరోగ్యం, కొత్త సంపాదన, కొత్త అభివృద్ధి, క్షేమాభివృద్ధి మీరు పొందుకోవాలి, పొందుకు తీరాలి. అందుకే దేవుడు నిన్ను చేశాడు. ఎప్పుడు పాత బ్రతుకులు, పాత విధానం ఉండకూడదు. నువ్వు కొత్తగా జన్మించిన దేవుని బిడ్డవి. ఎదుగుదల ఉండాలి. ఒక పిల్లవాడు ఎదుగుదల లేకపోతే, పుట్టిన పిల్లలు ఆ భాష రాకపోయినా, వాళ్ళు సరిగ్గా ఎదకపోయినా చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులు ఎంతో బాధ అనిపిస్తారు. అట్లాంటి బాధ దేవునికి మనం ఇవ్వకూడదు. ఆత్మ సంబంధంగా నువ్వు ఎదగకపోతే, కొత్తగా జన్మించిన నీవు కొత్త సంవత్సరంలో కొత్తగా నువ్వు అవ్వాలంటే ఈ 5 పనులు చేయాలి. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశిస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక. ఆమేన్.